ఎప్పుడన్నా ఒక్కరోజు మాట్లాడినరా? ఇక మనం జిల్లా మంత్రి ఉంటాడు, ఆయన పనికిమాలిన మంత్రి, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు. మా క్రాంతి అన్నకు బాగా తెలుసు ఆయన గురించి నాకంటే ఎక్కువ. ఖాళీ కమిషన్లు పర్సంటేజీలు ఇంట్లో కూర్చొని వసూలు చేసుడు తప్ప మరి మన జిల్లాలో ఉన్న మంత్రి, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి కనీసం జిల్లా గురించి పట్టించుకోడు. మన జిల్లా మంత్రి ఒకడైతే ఈ జిల్లా మీద పెత్తనం చేసే మంత్రి ఇంకో జిల్లాడు. ఆ జిల్లానికి ఈ జిల్లా గురించి ఏం తెలుస్తుంది? ఏమన్నా తెలుస్తుందా? ఈ జిల్లాడేమో పట్టించుకోకపోయా, వానికేమో తెలియకపోయా. ఇది మన బతికేయాల మెదక్ జిల్లా బతుకు. ఇంకొక ఆయన జగ్గారెడ్డి ఉంటాడు, పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటాడు. ఆయన కూడా పర్సంటేజ్లు ఇవ్వలేదట, వీళ్ళే వంచుకుంటున్నట్ట. నేను మైక్ పట్టుకొని ఏడుస్తుండ ఆయన. మా రైతుల కోసం అన్న ఏడు, కనీసం రైతుల కోసం అన్న పోయి సీఎం దగ్గర చెప్పు, మంత్రి దగ్గర చెప్పు. మైక్ పట్టుకొని నిన్న కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి ఆయనకు. నేను జాగలు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, నాకు ఇవాళ రేపట్ల జిల్లాల పర్సంటేజీలు పంచుకుంటుర్రు, నాకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేదని చెప్పి అందరు చూసిరు నిన్న టీవీలలో. ఏడ్చిండా లేదా? ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు. కాంగ్రెస్ వాళ్ళే తన్నుకుంటున్నారు. ఇవాళ గజ్వేల్ కాడ ఏమైంది? మొన్న 2 గ్యాంగ్ల ముందు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు ఆయన మీద, ఇంకొక లీడర్. ఇక్కడ కూడా ఆ లీడర్ కూడా అంటే వాళ్ళకే చక్కగా లేదు, ఆగమైపోయింది మొత్తం పార్టీ అంతా. ఇక వాళ్ళే పట్టించుకోక ఇలా మన రైతుల గురించి ఓడు పట్టించుకుంటాడు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉన్నది అయ్యాల. ఇలా ఈ గంతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అరే ఎన్ని చెర్ల మీద క్లీన్ మిషన్ కాకతీయ పనులు చేయించుకున్నాం, మట్టి తీసుకున్నాం. ఇవాళ చెర్ల పరిస్థితి ఏముంది అని చెరువు కట్టల మీదకి వస్తుందా? రోడ్లు కనీసము పొక్కలు పడ్డ రోడ్లు గుంతలు కూడా ఇవాళ మరి మూసే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కూడా లేవు. ఇంతకుముందు నేను ఎంపీ ఉన్నప్పుడు నర్సాపూర్లో కానీ, మెదక్లో కానీ, దుబ్బాకలో కానీ, గజ్వేల్లో కానీ రోజు కనీసం 10-15 ఇనాగ్రేషన్లు, ఫౌండేషన్లు ఉంటుంటాయి. టైం సరిపోకపోతుండే తిరగడానికి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క కొబ్బరికాయ కొట్టాలే నేను ఒక్క పలు కావట్లేదు. ఇది ఈ గవర్నమెంట్ పరిస్థితి. అంటే 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. అక్షరాల నిజం ఇది. 1,00,000 అంటే 1,00,000. 2 ఏళ్ళల్లో ఒక ఎమ్మెల్యేకు 1,00,000 అయినప్పుడు ఇది గవర్నమెంటా ఇంకేదన్నా? అంటే ఈ దిక్కుమాల గవర్నమెంటు, పనికిమాల గవర్నమెంటు, దౌర్భాగ్యమైన గవర్నమెంటు. మరి దేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇలా తెలంగాణ ఉన్నది అంటే ఇది నిజంగా కూడా వాస్తవం. ఇలా మన మెదక్ జిల్లా, మన ఫ్యాక్టరీలు లేవు, పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారాలు లేవు. మనం బతికేదే ఇవాళ మరి నీళ్ళ కోసం బతుకుతాం, వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మరి జిల్లా మంత్రి నుండి బుద్ధి జ్ఞానం ఉండాలి ఆయనకు. బసవేశ్వర ప్రాజెక్టు ఉంటుంది, సంగమేశ్వర ప్రాజెక్టు ఉంటుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకొచ్చిండు. కనీసం దాని మీద మరి ఆయన జిల్లా, సంగారెడ్డి జిల్లా జర్రన్న సోయి ఉండాలి కదా. మరి ఆంధ్రలకు నీళ్లు రావాలి, జైరాబాద్కు నీళ్లు రావాలి. మరి కనీసం ఒక్కసారైనా రివ్యూ మీటింగ్ పెట్టి మరి డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి కదా. కేసీఆర్ అప్పుడు శాంక్షన్ చేపించి, ఫౌండేషన్ వేపించి, మొత్తం కాంట్రాక్టర్ కాడికి ఇచ్చినాక వాళ్ళు వేసిండ్రు కదా, మనకు పేరు రావద్దని చెప్పి ఇవాళ ఆ ప్రాజెక్టును కూడా ఆపిన ఘనత ఇవాళ మన మంత్రిది, జిల్లా మంత్రిది. ఇక పోతే ఓ దుకాణం పెట్టుకున్నారు కాళేశ్వరం మీద. కేసీఆర్కు నివేదిక ఇవ్వాలి. ఏం చేసిండు కేసీఆర్? కాళేశ్వరం ప్రాజెక్టు పర్ర పెడితే, ఒక మూలకు పర్ర పెడితే కాళేశ్వరం అంతా కూలిపోయింది. ఇలా మనం కారు మీద రోడ్ ఎక్కుతాం, ఓ కారుకో లైట్ వలిగిపోతుంది, ఓ బంపర్ వలిగిపోతుంది. కారం తీసుకపోయి చెట్టబుట్టలు వేస్తావా నువ్వు? లైట్ పోతే లైట్ వేసుకోవా? ఇవాళ కాళేశ్వరంలో ఒక పిల్లర్, మేడిగడ్డలో ఒక పిల్లర్ పోతే ఆ పిల్లర్ తీసి ఇంకో పిల్లర్ కట్టుకోవా నువ్వు? నీ ఇంటికాడ ఒక కిటికీ ఊసిపోతుంది, ఓ దర్వాజ ఊసిపోతుంది, ఆ దర్వాజ తీసేసి ఇంకో దర్వాజ పెట్టుకోమా? ఇది ఇవాళ పరిస్థితి కాళేశ్వరంది. జర్రాన సిగ్గుశరం లేదు. బోలెడు నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టులు నింపుకోవాలి. ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీళ్లు పోలేయాల. ఏ ప్రాజెక్టులో కూడా గోదావరిలో గంగలు కలిసిపోయిన నీళ్ళని కూడా లావట్టుకోనికి శాతనైతే లేదు. మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, మరి ఇన్ని అన్నపూర్ణ బ్యారేజ్ కానీ ఏ బ్యారేజ్లో కూడా ఇలా ఒక్క పంపు కూడా ఆన్ కాలేదు. సగం కాలం గడిచిపోతున్నది. మరి మల్లన్న సాగర్లో నీళ్లు లేవు,
రంగనాయక సార్ల నీళ్లు లేవు, కొండపోచమ్మల నీళ్లు లేవు, అనంతగిరి సాగర్ల నీళ్లు లేవు. మరి ఎవరు తీసుకొచ్చి నింపాలి ఇవన్నీ? కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులలో కనీసం నీళ్లు నింపే సోయి కూడా నీకు ఇలిగేలా లేదంటే మరి కాలం అయిపోయాక మళ్ళీ ఎప్పుడు నింపుతావు? కనీసం తాగునీరు కూడా కరవైతట్టు ఉన్నది ఈ సంవత్సరం. ఇంత ఘోరమైన పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ విధంగా ముందుకు పోతున్నది. ఇక రోడ్లకు చూసినట్టయితే రోజు ఒక డ్రామా చెప్తున్నాడు. పంచాయతీ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ ఇలా హ్యామేట ఒక కొత్త స్కీమ్ పెట్టిండు. అలా ఏమున్నది ఏమి లేదు, దాని పేరు చెప్పుకుంటా అది ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాడట. గవర్నమెంట్ సంబంధం లేదు, రోడ్ వేసుకోవాలి, టోల్ వసూలు చేసుకోవాలి. ఇక పంచాయతీ రాజ్ సంబంధించిన రోడ్లు, PR సంబంధించిన రోడ్లు కూడా ఆ హ్యామ్ స్కీమ్ కింద పెట్టి ఊర్ల పొంటి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకునే స్కీమ్ ఏదైనా ఉన్నది అంటే హ్యామ్ స్కీము దాంట్లో పెట్టిండు. మొన్న రోడ్ల గురించి బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాడట, ప్రైవేట్ కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకోవాలట, టోల్ వసూలు చేసుకొని 15 ఏళ్ల వరకు టోల్ వసూలు చేసుకొని వాడు కాంట్రాక్టర్ గారు బ్యాంకు రుణం కట్టుకోవాలి. అది పెట్టిండు. ఇప్పుడు ఈ స్కీమ్ కొత్త స్కీము ఇవాళ రేవంత్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడన్నా ఉన్నదా? దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఊరూరికి పోయే రోడ్డుకు టోల్ పెట్టే సంస్కృతి ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు. మరి ఇవాళ తెలంగాణలో ఇవాళ మన ప్రభుత్వం ఇవాళ వేస్తున్నది. ఇక మా కలెక్టర్ సాబ్ ఉన్నాడు, మెదక్ కలెక్టర్ సాబ్, ఆయన గురించి కూడా చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు. స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి, కలెక్టర్ సాబ్ చదువుతూనే ఉంటాడు. ఇక అది ఆ చదివేటప్పుడు అన్న నకల్ మారేతో హకల్ రాయన అన్నట్టు కనీసం పూర్తిగానే చదివాడు ఆయన. మనవి కూడా చదువుతుండే అలా పెట్టి, సిగ్గు జ్వరం లేకుంటున్నాడు ఆయన. అంటే గట్లున్నది ఇలా కలెక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ. ఇక పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎస్కట్ బండ్లు ఇస్తారు. మేము ఎమ్మెల్యేని గెలిస్తే మాకేమో లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కుయ్యా 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 అనుకుంటా ఊళ్ళల్లో ఎస్కట్ బండ్లు తిరుగుతున్నాయి. ఇలా మరి ఎమ్మెల్యేలకు గతి లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళది ఏ కార్యకర్త పోతే అనుకో ఎస్కట్ బండి పంపిస్తారట. ఈడ కూడా వస్తున్నాయి, మీకు తెలుసు ఎవరికి వస్తున్నాయో. వస్తున్నాయి కదా మెదక్లా 3 బండ్లు, 4 బండ్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉన్నది కథ. ఇవాళ ఇక చెప్పుకుంటే పోతే ఇంకా చాలా ఉన్నది. అందరు పెద్దలు ఇంకా చాలా మంది మాట్లాడాలి. మరి లాస్ట్గా చివరికి ఒక విషయం చెప్తా. ఇవాళ మల్లన్న సాగర్లో కొద్దిగా గొప్ప ఇంకా 10 TMCల నీళ్లు ఉన్నాయి. ఇలా రామాయంపేట కెనాల్ కానీ, చేగుంట కెనాల్ కానీ, ఉప్పర్పల్లి కెనాల్ కానీ, మరి ఉప్పర్పల్లి మన దుబ్బాక కెనాల్ కానీ, శంకరంపేట కెనాల్ కానీ, ఇవన్నీ కూడా ప్రాజెక్టులలో కాలువలన్నీ బంద్ అయినాయి. ఇవాళ మరి వర్షాలు పడతలేవు. 3-4 రోజుల నుంచి నాట్లు వేసుకోవాలి. రైతులు ఎదురు చూస్తున్నారు. మరి నేను వారం రోజుల నుంచి అడుగుతున్నా, మల్లన్న సాగరు, కొండపోచమ్మ నీళ్ళు వదలాలి. ఇలా రామాయంపేట కెనాలు, చేగుంట కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, దుబ్బాక కెనాళ్లకు, శంకరంపేట కెనాళ్లకు నీళ్ళు వదలాలి. కూడెల్లి వాగులకు కూడా నీళ్ళు వదలాలంటే మాకు పర్మిషన్ లేదు. మంత్రి రావాలి, ముఖ్యమంత్రి చెప్తే కానీ మేము వదలమంటున్నారు. వారం రోజుల నుంచి రోజు మొత్తుకుంటున్నా. నేను నిన్న ప్రెస్ మీట్ చెప్పినా, చివరిగా ఈరోజు మెదక్ వేదిక ద్వారా చెప్తున్నా, బిడ్డ 2-3 రోజులలో ఒకవేళ మీరు వదలకపోతే, ఈ 5 కెనాలలో వదలకపోతే ఇంతమంది మనం రైతులం ఉన్నాం, పోయి దర్వాజాలు వలగొట్టి మరి కాలువలకు నీళ్ళు వదిలే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఖచ్చితంగా మీరు అందరూ మళ్ళీ ఒకసారి రావాలి. ఖచ్చితంగా నీళ్ళు వదలకపోతే కూడెల్లి వాగులకు కానీ, దుబ్బాక కెనాల్ కానీ, రామాయంపేట కెనాల్ కానీ, శంకరంపేట కెనాల్ కానీ నీళ్లు వదిలి రైతులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా దర్వాజాలు వలగొట్టి, గేట్లు వలగొట్టి నీళ్లు తీసుకొస్తామని చెప్పి 3 రోజులు టైం ఇస్తున్నాం. బిడ్డ మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మెదక్ కలెక్టర్ ఆఫీస్ నుంచే మేము హెచ్చరిస్తున్నాం. 3 రోజులలో మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ దర్వాజాలు వలగొట్టన్న నీళ్ళు తీసుకొని వస్తాం. ఇంతమంది రైతులు ఉన్నారు, ఖచ్చితంగా పొలాలు ఎండబెట్టుకో, మేము మా నీళ్లు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు ఆపితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు. మరి అన్ని రకాల కాషన్స్ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూనే ఏం చేస్తామో కూడా వివరించినందుకు ప్రభాకర్ అన్న ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు గౌరవనీయురాలు శ్రీమతి
సుంతా లక్ష్మారెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. సభకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరిమణి పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు అన్న నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మాజీ పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు పార్లమెంట్ అని వస్తుంది మాకు, ఇంకా దుబ్బాక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి షేక్ సుభాష్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు మరి అన్న శశిధర్ గారికి, క్రాంతి గారికి, మరి అదేవిధంగా అన్న జగపతి గారికి, తిరుపతి రెడ్డి గారికి, సోమన్న గారికి, అంజనేయులు గారికి, మన్సూర్ భాయ్ గారికి, మరి అదేవిధంగా మన సోదరిమణి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారికి, ఆదర్శ గారికి, మరి అదేవిధంగా సభావేదిక పైనటువంటి పెద్దలందరికీ, మరి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, పెద్దల అన్న దేవేందర్ అన్న గారికి, మా నర్సాపూర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మల్లికార్జున గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున చేతులెత్తిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు రైతు ఎట్లుండాలి అంటే అడగకుండానే అన్ని ఇచ్చి రైతు నిటారుగా గౌరవంగా నిలబెట్టినటువంటి గారు కేసీఆర్ గారు ఉండాలి. ఒక రైతు బిడ్డగా కేసీఆర్ గారు చేసేటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతు పండించినటువంటి ధాన్యానికి మరి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి, లేదంటే పండించినటువంటి సన్నవడ్లకు బోనస్ ఇవ్వండి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మీటింగ్ లో ఛాలెంజ్ చేసింది, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా, రండి మేము రైతు రాజ్యం చేసినాం చూపిస్తాం, చర్చకు రండి అన్నారు. మరి ఏమైంది, మన కేటీఆర్ గారు పోయి ప్రెస్ క్లబ్ లో కూర్చుంటే ముఖ్యమంత్రి మాత్రం పోయి ఢిల్లీలో దాచుకున్నాడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైతు రాజ్యం తెచ్చింది ఎవరు? మన కేసీఆర్ గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అడగకుండానే మరి రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పంటకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండు, ఎరువుల కష్టం లేకుండా చూసిండు, సాగునీరు అందించిండు, అన్ని విధాలుగా రైతును ఆదుకుంది మన కేసీఆర్ గారు. అయితే ఈరోజు మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నమ్మించి మరి నయవంచన చేసి మోసం చేసింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు. ఎన్నికల కంటే ముందు ఏమన్నారు, మరి అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. ఇస్తామన్నారా లేదా? ఆ రోజు ఏమన్నారు, మనకి వడ్లకి ఇస్తామన్నారు, మక్కలకి ఇస్తామన్నారు, అదేవిధంగా వాళ్ళకు పత్తికి ఇస్తామన్నారు, మరి కందులకు ఇస్తామన్నారు. మరి ఎన్నికలకి అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు, ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొలిసినటువంటి దాఖలాలు లేవు. కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తాను. సన్న వడ్లకు మద్దతు ఇస్తామన్నారు, ఇచ్చి దాని మిషన్ తెచ్చి ఆ మిషన్ లో పెట్టి దాంట్లో ఫిట్ అవుతుంది అని చూసి మద్దతు మన బోనస్ ఇచ్చిండ్రు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. పోయినసారి 26 కోట్లు ఉంటే రైతులందరూ ఏమనుకున్నారు, సరే బోనస్ వస్తుందేమో అని చెప్పేసి, పంట దిగుబడి తక్కువ వస్తుంది, అయినా మరి పురుగులు వస్తున్నాయి, దానికి మరి పంటకు నష్టం జరుగుతుందని ఆలోచన చేసినా బోనస్ వస్తున్న ఆలోచనతో ఎక్కువ సన్న వడ్లు వేసుకుంటే ఈసారి మరి ఆ వడ్లకు సంబంధించినటువంటి బోనస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇంతకుముందు మాట్లాడిన 1200 కోట్లు రాష్ట్రంలో ఉంటే మన మెదక్ జిల్లాకు సంబంధించి 31 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఈ యొక్క సన్న వడ్లు పండించినటువంటి రైతులకు బోనస్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏంటంటే